హాయ్ ఆల్, మీ ముందుకు మరో చట్నీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాయన్నమాట. ఇది ఎంత టేస్టీ అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అనమాట. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చాలా మంచిది. అయితే ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అనమాట. ఇప్పుడు ఒక్క కాయలో నేను అలా 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. మా అమ్మ పంపించింది ఇవి. మా మామయ్య వాళ్ళు మా అమ్మకి పంపిస్తే మళ్ళీ మా అమ్మ నాకు పంపించింది అనమాట. అలాగే నా దగ్గర ఇంకో 8 కాయలు దాకుంటే పెట్టా అనమాట. మొత్తం ఇవి 22 కాయలు అనమాట. అయితే ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చెప్తాను, చూసేసేయండి. పీసెస్ అయితే నేను ఎలా చేసుకున్నానో అంతే చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దు. దీంట్లో వచ్చేసి పసుపు అని రాళ్ళ సాల్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు ఇది స్టోర్ చేసేటప్పుడు డబ్బా అయితే ఖరాబ్ అయ్యిద్ది అనమాట. కొత్త డబ్బా యూజ్ చేయకండి. ఇలా పెరుగు డబ్బాలు కానీ బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా, అవైతే యూజ్ చేయండి. ఎందుకంటే ఉప్పు పులుపు కలిపి పెడుతున్నాం కదా, డబ్బా అయితే ఖచ్చితంగా ఖరాబ్ అయ్యిద్ది. సో తాలింపు ప్రాసెస్ అయితే నేను తర్వాతకు చూపిస్తాను. ఇలా అయితే 5 days మగ్గించాలన్నమాట. అండ్ డైలీ కూడా వాటిని చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. చేయితో కాదు, ఇలా అటు ఇటు ఊపినా కానీ నేను వీడియోలో చూపించినట్టు ఊపినట్టు కానీ మగ్గుతాయి అనమాట. కూసంత కుడిసైతే ఒక లైక్ ఇచ్చిపోండి అమ్మా.